దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చుకుందుము. ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకునడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనమంటండి ఒకరికొకరు మనమంట తీర్పు తీర్చకూడదంట. ఒకరి మీద మనం నిందలేయకూడదు. ఒకళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారని వాళ్ళ గురించి మనం ఏది తీర్పు తీర్చకూడదని, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని. సహోదరుని, మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యులు, అలాగే మన సహోదరులుగా పిలువబడుతున్న ఎవరికైనా సరే మనము ఎటువంటి ఆటంకాన్ని కానీ అడ్డం కానీ చెప్పేవారుగా ఉండకూడదని దేవుడి ఉదయకాల సమయంలో మనకు సెలవిస్తున్నాడు. ఎందుకంటే చూడండి 10వ వచనంలో 10వ వచనంలో, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. చూసారా, మనము ఎవరికైనా తీర్పు తీర్చేవారుగా మనం ఉన్నప్పుడు మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనమందరము ఒక దినాన్ని దేవుని న్యాయపీఠం ఎదుట నుంచుంటాము. అప్పుడు మనకి తెలీదు వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా అని తెలీదు. మనము ఏదో మనకి తెలిసిన విధంగా వాళ్ళ తీర్పులు తీరుస్తూ ఉంటాము, న్యాయం చెప్తున్నామని అనుకుంటాం. కానీ అది ఎటు రీతిగానూ అది మంచి ప్రవర్తన కాదని వాటిని మనము విడిచిపెట్టాలని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకి సెలవిస్తున్నాడండి. ఒకళ్ళ పట్ల మనము ఎప్పుడు ద్వేషం కానీ అసూయ కానీ స్వార్థం కానీ మనకు కలిగి ఉండకూడదు. అలాగే వారికి మనము తీర్పు తీర్చేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు దేవాది దేవుడై ఉన్నాడండి. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ఆయన వైపు తిరిగి, అయ్యా నా పట్ల న్యాయము తీర్చని ఆయన్ని వేడుకున్నప్పుడు మనకి విరోధులుగా ఎవరైతే ఉన్నారో వారికి దేవాది దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతేగాని మనము ఏదన్నా బాధ కలిగినప్పుడు, ఒకళ్ళ పట్ల బాధ కలిగి ఇబ్బంది కలిగినప్పుడు మనమే మాట్లాడేస్తూ ఉంటాము. కానీ ఉదయకాల సమయంలో దేవాదేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు కలిగి చేసుకుని దేవాది దేవుడే న్యాయం తీరుస్తాడు. ఎందుకంటే మనమందరము మన సహోదరులు అందరము కూడా ఒక దినాన్ని దేవుని న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాము. అప్పుడు ఆయన మనకి న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడండి. చూడండి, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. అవును కదండి, దేవాది దేవుణ్ణి ప్రతి మోకాలు వంగి ఆయనని స్తుతిస్తుందని, ఆయనని ప్రతి నాలుక కూడా ఆయన్ని స్తుతిస్తుందని, ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ప్రతి బిడ్డ వాడబడతారని దేవుడు ఉదయకాల సమయంలో చెప్తున్నాడండి. అన్యులుగా ఉన్న బిడ్డలు, దేవుణ్ణి ఎరగని బిడ్డలు, అలాగే మనము అనేక సార్లు ఆయనకి ఆయాసకరమైన కార్యాలు చేస్తూ త్రొట్టిల్లిపోయిన మనము కూడా మరలా ఆయన సన్నిధిలో చేరి మన మోకాళ్ళ అని మన నాలుకతో ఆయనని స్తుతిస్తామని. అందుకే మీరు ఎవ్వరికి ఎటువంటి న్యాయము తీర్చొద్దు. ఎందుకంటే న్యాయము తీర్చే దేవుడు ఆయన ఉన్నారు, ఆయనపై ఆధారపడండి అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాతోనూ మీతోనూ కూడా ఈ మాటలు సెలవిస్తున్నాడు. ప్రతి దినము మనకున్న సమస్యను ఆయన దగ్గర ఆయన పాదాల చెంత మోకాళ్ళని చెప్పుకున్నప్పుడు మనకున్న ప్రతి సమస్యను కూడా ఆయన న్యాయము తీర్చే దేవుడు, మన పట్ల కనికరం కలిగే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో విన్న ప్రతి బిడ్డ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృపను పొందుకునే వారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.